ఒకవేళ నువ్వు పొందుకునే ఆశీర్వాదాన్ని ఆటంకపరిచి ఆపలేకపోతే, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత దాన్ని అనుభవించకుండా సైతాను చేస్తాడు. అలా చేస్తాడు కాబట్టే గర్భఫలం పొందుకున్నా, వివాహం జరిగినా, ఉద్యోగం పొందుకున్నా, ప్రమోషన్ వచ్చినా ప్రార్థనను ఆపడానికి వీల్లేదు, దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎప్పుడైతే నువ్వు ఉద్యోగం వచ్చింది కదా అమ్మయ్యా అన్నావంటే చాలు, ఉద్యోగం కాస్త ఎవడో ఎత్తుకుపోతాడు. పిల్లాడు పుట్టాడు అమ్మయ్యా అని చెప్పి దేవునికి దూరం అయ్యావంటే ఏదో ఒక వ్యాధి రోగం వచ్చి పిల్లోడిని అతలాకుతలం చేసేస్తుంది. పెళ్ళైపోయింది కదా అమ్మయ్యా, ఇక దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, ప్రార్థన చేయాల్సిన అవసరం, మందిరానికి వెళ్ళాల్సిన అవసరం నువ్వు అనుకున్నావంటే చాలు, కుటుంబంలో సమస్యలు వచ్చేస్తాయి. బతికున్నంత కాలం దేవుడు లేకుండా, ఆయన సన్నిధి లేకుండా నువ్వు నేను మన్నజాలడము సాధ్యము కాదు. కాబట్టి సంగమా, ఏ రోజు దేవునికి దూరం కాకండి, ఏ వారము ఈ వాక్యానికి దూరం కాకండి, దేవుని సన్నిధికి, ప్రార్థనకు, ఆత్మీయతకు ఏమాత్రము దూరం కాకండి. ఎందుకని మనం ఆయన చేతుల్లో ఉన్నప్పుడే దీవించబడతాం, ఆయన చేతుల ద్వారా విరగొట్టబడతాం, ఆయన చేతుల ద్వారానే లోకానికి ఆశీర్వాదంగా మార్పు చెందుతాం.